ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ డే 4 కంప్లీట్ అయింది. మరి డే 4కి సంబంధించిన మ్యాచ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంగ్లాండ్తో జరిగే 5వ టెస్ట్లో పంత్ ప్లేస్లో ఎవరిని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ధ్రువ్ జురేల్, జగదీశన్, అలాగే ఇషాన్ కిషన్ వీళ్ళల్లో ఎవరిని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా డ్రా కోసం పోరాడుతుంది. తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆల్అవుట్ అయిన భారత్ ఇంగ్లాండ్కు 669 పరుగులు ఇచ్చింది. దీంతో ఇంగ్లాండ్కు 311 పరుగులు ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఇవాళే పూర్తవుతుందని అంతా భావించారు. ఈ సమయంలో కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అదరగొట్టారు. అజయ్ హాఫ్ సెంచరీలతో 4వ రోజు ఆటలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ కలిపి 62 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. 311 పరుగుల లోటుతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే తొలి ఓవర్లోనే క్రిస్ వోక్స్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ని పెవిలియన్కి పంపాడు. దీంతో టీమిండియా పీకల లోతులో కష్టాలు పడింది. అప్పటికే 300కు పైగా పరుగులను వెనకబడి ఉన్న భారత్ 4వ రోజు ఆల్అవుట్ అయ్యి ఓటమిని మూటకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మొండిగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిపి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. తొలుత గిల్లు ఎదురుదాడికి దిగాడు. వేగంగా పరుగులు రాపట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం బౌలర్లకు విసుగు తెప్పించాడు. దీంతో రెండో సెషన్లో భారత్ ఒక వికెట్ కూడా కోల్పోలేదు. టీ తర్వాత ఇద్దరు బ్యాటర్లు వికెట్ ఇవ్వకుండానే లక్ష్యంతో ఆడారు. రన్స్ కాస్త నెమ్మదిగా వచ్చిన ఇంగ్లాండ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లు ఆడిన భారత్ 174 పరుగులు 2 వికెట్లతో నిలిచింది. గ్రీజ్లో కేఎల్ రాహుల్ 87 పరుగులు, శుభ్మన్ గిల్ 78 పరుగుల దగ్గర ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనకబడి ఉంది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవాలంటే భారత్ బ్యాటర్లు రేపు కనీసం 2.5 సెషన్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది డే 4కి సంబంధించిన మ్యాచ్ హైలైట్స్. డే 5 మ్యాచ్ హైలైట్స్తో మళ్ళీ కలుస్తా. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అర్థమైందా రాజా?